తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు సినిమాలో ఓ సీన్ ఉంది. విలన్లు హీరో అర్జున్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. హీరో పరుగులు తీస్తూ మురికి కాలువలో దూకుతాడు. ఆ తర్వాత నడుచుకుంటూ ఓ షాప్ దగ్గరకు వస్తాడు. అతడు ఒకరోజు సీఎం అని గుర్తించిన ప్రజలు పాలతో అతడి శరీరాన్ని కడుగుతారు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి చోటు చేసుకుంది. భార్యతో విడాకులు వచ్చిన ఆనందంలో ఓ వ్యక్తి ఏకంగా పాలతో స్నానం చేశాడు. తనకు ఇన్నాళ్లకు ఫ్రీడమ్ వచ్చిందంటూ ఎంజాయ్ చేశాడు. ఈ సీన్ అస్సాంలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే నల్బరి జిల్లా ముక్కల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. 2 సార్లు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చింది. కూతురి భవిష్యత్తు కోసం మాణిక్ భార్యను ఏమీ అనలేదు. ఈ విషయంలో తరచూ వీరిద్దరి మధ్య గొడవలయ్యాయి. ఆయన ఆమెతో కలిసి ఉండటానికి ప్రయత్నించాడు. అయితే ఆమె 3వ సారి కూడా ఇంటి నుంచి పారిపోయింది. అంతేకాదు ఈసారి కూతురిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో తట్టుకోలేకపోయిన మాణిక్ డివోర్స్ గా అప్లై చేశాడు. తాజాగా కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మాణిక్ సంతోషం పట్టలేకపోయాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు. ఈ రోజు తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పుకుంటూ పాలు నెత్తిన పోసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.